దేశానికి గురైనటువంటి స్థానిక స్వయం పరిపాలన సంస్థలను బలోపేతం చేయడానికి పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ను పునరుద్ధరించి ఫుల్ కమిటీ నన్ను చైర్మన్ గా సుధీర్ రెడ్డి రమేష్ గారు నెహ్రూ నాయక్ గారిని మెంబర్గా వేసి స్థానిక స్వయం పరిపాలన సంస్థలను బలోపేతం చేసేటువంటి బాధ్యత మాకు అప్పగించినందుకు మొట్టమొదట మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో నమ్మకం ఉంచి ఎంతో విశ్వాసం ఉంచి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి కార్యవర్గాన్ని రూపొందించి మాకు అప్పగించడం జరిగింది. నేను తప్పకుండా జిల్లాలు తిరిగి ప్రజల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క అధికారుల యొక్క అభిప్రాయాలను సేకరించి ఒక మంచి రిపోర్ట్ ప్రభుత్వానికి అందించి రానున్న కాలంలో ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను, జిల్లా పంచాయతీలకు పాటుగా మున్సిపాలిటీలను బలోపేతం చేసి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళని నిలబెట్టేట్టు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం పరిపాలన చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ జరగాలి. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నటువంటి గాంధీ నినాదానికి అనుగుణంగా పెద్దలు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి ప్రత్యేకమైనటువంటి అధికారాలను ప్రజలకు అందించాలి. ప్రజలు భాగస్వాములు కావాలి తప్ప సూపర్లు కావద్దు, స్పెక్టేటర్స్ కావద్దు అనే చొప్పున రిజర్వేషన్ అమలు చేసి రిజర్వేషన్ కూడా రొటేషన్ పెట్టించి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని తీసుకువచ్చినటువంటి క్రమంలో ఆ చట్ట సవరణకు అనుగుణంగా కమిటీ పనిచేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ అధికార యంత్రాంగం కానీ, అనధికారులు కానీ, నాయకులు కానీ దీన్ని సంపూర్ణమైనటువంటి భావనతోటి అర్థం చేసుకుని దీన్ని బలోపేతం చేసిన నాడే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటుంది. ప్రపంచంలోకెల్లా అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసేటువంటి మోడల్ గా భారతదేశం నిలబడాలనేటువంటి ఆకాంక్ష నెరవేర్చాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా